రమ్మని పోయి ఇక్కడ పెట్టేసారు ఆమె రమ్మని చూసి నిధి ఫ్రెష్ వచ్చింది అన్నడ లంచ్ చేద్దామని మా బ్రదర్స్తో కలిసి వచ్చినాం నలుగురం వచ్చినాం ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ 2 years 2.5 years వస్తున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ చేసినాము మటన్ బిర్యానీ తింటుంటే 2 ఇంచుల టీగా వచ్చిందంట. 2 ఇంచుల 2.5 ఇంచుల అట్లా వైండింగ్ వైర్ మన ఫ్యాన్లలో వైండింగ్ వైర్ ఉంటుంది కదా అట్లాంటి లాభం ఇంకా బెండ్ చేసినా కానీ అవ్వట్లేదు. ఆల్రెడీ మా బ్రదర్ కొరికిండు దాన్ని అది ఎన్నో అనుకున్నాం మన వంటగా నేను చేసిండు నాకు చూపించేసరికి సరే అక్కడ పెట్టి వాళ్ళకి చెప్దామని అనుకున్నాము ఓనర్తో. ఆ ఓనర్కి పిలిచి చెప్పేసిన తర్వాత మేము ఆల్రెడీ మళ్ళీ తింటున్నాం ఇక బిర్యానీ వేసి తింటున్నాము. ఓనర్ వచ్చేసి ఆ తీగ ఏదైతే ఉన్నదో రఫ్గా తీసేసుకుని పోయి చెఫ్ ఏమో అన్నాడని ఆయన మీద ఇచ్చేస్తున్నాడు. అంటే మనం ఏమో అది చూపిస్తున్నాం ఇది అన్నీ బయటికి తీసుకురావద్దు అనేసి అక్కడ ఇచ్చేస్తేనే అన్నాను. నేను అప్పులు చేసాను అప్పటిదానికి కూడా లేదు వెళ్ళి అది ఎందుకు తీసిన మీద తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి మేము తింటున్నాం కదా తర్వాత మాట్లాడతాను. నేను అప్పుడు మళ్ళీ ఫోన్ తీసి చేస్తే ఆ ఫోన్ వీడియో తీసుకున్నా కూడా భయం లేకుండా కూడా అట్లనే ఎవరేం చేసుకుంటారో చేసుకోండి ఏం చేసుకుంటారో ఎవరు చేసుకోండి అన్నట్టుగా ఓడుకుంటా మీరుకి వచ్చింది. ఆయన వచ్చేసి ఆ ఫోన్ నా చేతిలో కంప్లైంట్ ఇచ్చాను. మీడియా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ సార్ కూడా కంప్లైంట్ చేస్తారు. సార్ కూడా వెంటనే ఇక్కడికి వచ్చింది చెక్ చేసింది. ఐస్ క్రీమ్స్ కూడా చాలా వరకు అవన్నీ తీసి బయట ఇచ్చేస్తున్నారు అన్నీగా బయట ఇచ్చినట్టు చూసాము అక్కడ ఆల్రెడీ అవన్నీ బయట ఇచ్చేస్తానే సార్ కూడా తీసుకొచ్చి మళ్ళీ కిచెన్ అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి మరి సార్ చెప్పు ఇప్పుడు చెప్పు నాకు చెప్పండి నాది ఎంత వచ్చింది టీగా నువ్వు అటు ఎందుకు పడేసినావు చెప్పు. ఇప్పుడు నువ్వు వీడియో ఇస్తే భయపడాలన్నా నేను వీడియో ఇస్తే భయపడాలన్నా భయపడే అవసరం లేదు కానీ కస్టమర్కి ఆన్సర్ చెప్పాలి కదా. భయపడేందుకు భయపడకపోవడానికి భయపడాలా అంటే అంటే ఎవరు భయం లేదా మీకు? పోలీసు వాళ్ళ భయం లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం లేదు. రెస్పెక్ట్ ఉండాలి మనిషి మాట్లాడేటప్పుడు అర్థమైందా? ఈ భయపడించుడు ఎవరు కాదు 2 సంవత్సరాలు నడిపిస్తాను దందా టీగా వచ్చింది ఇప్పుడు నిజం కాదా? ఏం మాట్లాడుతున్నావు? అరే అన్న రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాడు ఆన్సర్ చెప్తున్నాడు అక్కడ. నీకు ఆన్సర్ రానప్పుడు నువ్వు మాట్లాడాలి. ఏం చేసుకోమన్నా చేసుకుంటారు తప్పలేదు నువ్వు బుద్ధమా ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పన్నా. నువ్వు వచ్చిన ఇప్పుడు నువ్వు ఎందుకు చేసిన ఫోన్ మీద డైరెక్ట్ పెట్టు నాకే పెట్టు నేనే ఉన్నది మాట్లాడుతున్నా నీకే పెట్టినా ఏదైనా నువ్వు ఎందుకు ఏదున్న పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్తాను బళ్ళు వచ్చినప్పుడు కూడా మాట్లాడే పద్ధతి మాట్లాడతారు. చిన్న తాగు వచ్చింది కొత్తిమీర వచ్చింది కొత్తిమీర అదే అంటాను మాట్లాడతారు ఎట్లా మాట్లాడుతున్నారు అనే ఎట్లా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు బరాబర్ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఏందన్నా బరాబర్ మాట్లాడేది ఎట్లా మాట్లాడతాడు నువ్వు పడేసిన కాబట్టి మాట్లాడింది ఆయన అర్థమైందా? చిల్లర రెస్టారెంట్ అనుకుంటున్నావా? ఎంత జాగ్రత్తగా నాకు తెలుసు. అందుకే 2 ఇంచులు వచ్చి భయపట్టిస్తున్నారు వీడియో పట్టుకుంటా అది పట్టుకుంటా మీకు కూడా బిజినెస్ ఉంటే మీరు కూడా జాబ్ చేస్తారు. మేము లేచి మేము పడేసినాం అట్లా. నేను అడిగిన ఆన్సర్ అయితే నువ్వు ఇయ్యకు. మేము సపరేట్ తింటానే కదా ఆడ పెట్టుకో మేము తింటాను. నువ్వు తీసుకో ఎవరు తీసుకోమన్నారు? నువ్వు ఎట్లా తీసుకోపోయినావు? మరి అవును ఆడబెట్టాలి. మీ పేరు బిల్ కదా నాకు మొత్తం బిల్ పే మేము బిల్ పే చేసినామా? నువ్వు అక్కడ పెట్టాలి. అది బిల్ తీసుకోపోతావు నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? బిల్ పే చేసినావు కదా పే చేస్తాం కదా దానికి ఎట్లా సరే చేస్తాం. నీకు అర్థమైతే పెట్టుకోండి అన్న లేకపోతే పెట్టుకో